వచ్చిన విన్నపం, మనం పేద బడుగు బలహీన వర్గాలు ఉన్న ప్రజానీకం అనేక కష్టాల్లో అనేక బాధలు అనుభవిస్తున్నారు. వీళ్ళందరినీ కూడా తన సొంత అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెళ్ళుగా అవ్వాతాతల్లాగా చూస్తున్న ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి గమనించండి, ప్రతిపక్షాలు అనేక మాటలు, అనేక ఛానళ్ళు, అనేక అబద్ధాలు ప్రచారాలు చేస్తున్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి కానీ, స్కీమ్స్ గురించి కానీ అనేకమైనటువంటి బోగస్ మాటలు చెప్తున్నారు. ఒకే ఒకటి, మీ ఇంట్లో మంచి జరిగిందంటేనే ఓటేనని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి ఈ భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలో ఎవరు లేరు. ఎందుకంటే స్పష్టంగా, న్యాయంగా, ధర్మంగా నేను మంచి చేశాను అని చెప్పి ఉన్న వ్యక్తి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గమనించుకోండి. నేను కూడా ఒకటే చెప్తున్నా, ఈరోజు నేను 2 పార్టీలు మారాను. ఫస్ట్లో అభిమాన పార్టీ కాంగ్రెస్ పార్టీ, తర్వాత జగన్ చారిటబుల్ ట్రస్ట్లో ఉన్న జగన్ గారితో నడిచా. కానీ నా కులం కోసం, నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం నేను పార్టీ మారి మధ్యలో తెలుగుదేశం పార్టీకి వెళ్ళిన మాట వాస్తవం. కానీ అక్కడ జరిగినటువంటి ఘోరాతి ఘోరమైన పరిస్థితులను చూసి, వాళ్ళు చెప్పే మాటలు వింటే ఇక్కడ పేదవాడు పనికిరాడు, గెలిచే వరకే బీసీని వాడుకుంటారు, గెలిచిన తర్వాత బీసీని తొంగలో దొక్కుతున్నారు. కాబట్టి ఒక్కటి గమనించుకోండి మిత్రులారా, మర్చిపోవద్దు, జగన్ అన్నని గెలిపించుకుంటేనే పేదవాడికి భవిష్యత్తు.